బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న తల్లిని హత్య చేశాడు. పెన్షన్ డబ్బుల కోసం మానాజీ దారుణంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక తల్లి భూమవ మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న తల్లిని హత్య చేశాడు ఒక కొడుకు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, కోటగిరిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే మానాజీ అనే యువకుడికి కొంతకాలంగా ఉపాధి లేదు, తాగుబోతుగా మారాడు, జులైగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే డబ్బుల కోసం ఆ తల్లి భూమవ్వను వేధిస్తున్నాడు. అయితే ప్రతి నెల ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బులను ఇవ్వాలనే ఒక డిమాండ్ మీద ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా డబ్బుల కోసం తల్లిని అడిగాడు. ఆమె ఈ జులైగా తిరుగుతున్న వ్యవహార విషయంలో గొడవ పడింది. దాంతో డబ్బులు ఇవ్వనని నిరాకరించింది. అదే సమయంలో మద్యం మత్తులో తాగిన మత్తులో ఉన్న యువకుడు తల్లిని తలను గోడకేసి బాదాడు. ఆ గోడకేసి బాదిన సమయంలో అపస్మారక స్థితిలో పడిపోయిన తల్లిని అలాగే నిప్పు పెట్టాడు. అంటే పైన ఒంటిపై ఉన్న పాత బట్టలన్నీ వేసి నిప్పు పెట్టాడు. అయితే ఈ ఘటన అంతా కూడా కాలనీ వాసులు ఆ ప్రాంతంలో ఉన్న వారు చూస్తుండగానే కూడా జరగడం అనేది కలకలం రేపింది. అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు కాలనీ వాసులు. కొందరు అడ్డుకునే ప్రయత్నంలో వారిని కూడా బెదిరించాడు. అంటే అడ్డొచ్చిన వారిని అందరినీ కూడా చంపేస్తాను అని చెప్పి బెదిరించి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.